Hi guys, a very good morning to all of you. Name me Ravikran. Welcome back to our channel. So finally today the new car has been launched, that is Tata Altroz Racer. So ఈ Altroz Racer అనే కార్ ఎప్పుడైతే ఆటో షోలో టాటా డిస్ప్లే చేసిందో అప్పటి నుంచి ఈ కార్ ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తుండే. ఎందుకంటే ఆల్ట్రోజ్ ఇది సక్సెస్ఫుల్ కార్, అంటే మార్కెట్లో ఎప్పుడైతే వచ్చిందో ఇట్ వాజ్ ఏ 5-star సేఫ్టీ రేటెడ్ కార్. అండ్ మోర్ ఓవర్ ఈ కార్ది స్పెషాలిటీ ఏంటంటే హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది. మోర్ ఓవర్ టాటా కంపెనీ కాబట్టి కొనే వాళ్ళు కూడా ఏంటంటే చాలామంది ఇంట్రెస్ట్ చూస్తుండే. సో ఇప్పుడు టాటా ఏం చేసిందంటే టాటాలో ఈ ఆల్ట్రోజ్ని ఇంకో కొంచెం స్పోర్ట్ ఎయిర్ వర్జన్ తీసుకురావడం కోసం ఈ రేసర్ ఎడిషన్ అనేది లాంచ్ చేసింది. సో ఈ రేసర్ ఎడిషన్లో మేజర్గా బెనిఫిట్ మనకి ఏంటంటే రేసర్ అంటే నథింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కొంచెం మనం ఆ స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ స్పీడ్ అండ్ ఆ స్పోర్టివ్ ఫీలింగ్ రావడం కోసము దీంట్లో ఉన్న ఇంజన్ ఉంది కదా, ఇంజన్ అనేది ఇప్పుడు 1.2 లీటర్ ఇంజన్ ఇచ్చారు. సో దీంట్లో మనకి టర్బో ఉంటుంది. పవర్ చూసుకుంటే మీకు 120 PS పవర్ వస్తుంది. సో ఇమాజిన్ ఇప్పుడు ఇదే ఇంజన్ ఏదైతుందో ఈ ఇంజన్ మనకి నెక్సాన్ ఉంది కదా, నెక్సాన్లో ఉంటుంది. సో ఒక ఎస్యూవీ కేటగిరీలో ఉన్న ఇంజన్ ఒక హ్యాచ్బ్యాక్లో వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఈ కార్ నెక్సాన్ కంటే లైట్ వెయిట్, పవర్ ఎక్కువ ఉంది అండ్ టార్క్ కూడా డీసెంట్ అమౌంట్ ఆఫ్ టార్క్ ఉంది. సో ఈ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తోటి ఒకవేళ రియల్గా మనం ఈ కార్ నడిపిస్తే మనకి ఆ రైడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆ స్పోర్టీ ఫీల్ వస్తుంది. సో ఇది ఇప్పుడు మార్కెట్లో టఫ్ కాంపిటీషన్ కూడా చూసుకుంటే ఆల్ట్రోజ్ అనేది i20కి బేసిక్గా కాంపిటీషన్ అనమాట. సో ఈ కార్లో అసలు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ చెప్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో చెప్తాను అసలు ఈ కార్ ఎలాంటి వాళ్ళు కొనడానికి కన్సిడర్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ ఇంటు ద ఫస్ట్ పర్సన్. దిస్ ఈజ్ ద ఆల్ న్యూ టాటా ఆల్ట్రోజ్ రేసర్. సో ఈ కార్ ఇమీడియట్లీ మనం ఫ్రంట్ నుంచి చూసినప్పుడు మనకి ఏదైతే ఫ్రంట్ బానెట్ ఉందో బానెట్ మీద వైట్ కలర్ రేసింగ్ స్ట్రైప్స్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఆల్ట్రోజ్ రేసర్ని ఇంకా నార్మల్ ఆల్ట్రోజ్కి మెయిన్గా డిఫరెన్షియేట్ చేసేది ఇదే. ఈ కార్లో టోటల్గా 3 కలర్స్ ఉంటాయి, వైట్, ఆరెంజ్ అండ్ ఇంకోటి కొంచెం గ్రేష్ కలర్లో ఒకటి ఉంటుంది. సో ఈ కలర్ ఏంటంటే టోటల్ రేసింగ్ కైండ్ ఆఫ్ ఫీల్ అనేది వస్తుంది. సో ఓవరాల్ నేను ఒకసారి 360 లుక్ చూస్తాను. సైడ్ ప్రొఫైల్లో అయితే మనకి పెద్దగా చేంజ్ చూడడానికి ఏమనిపించదు, కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ మిర్రర్ మీద కెమెరా అనేది వస్తుంది. సో ఈ కార్ ఇది అయితే రేసర్లో 3 ఎడిషన్స్ ఉంటాయి. సో నథింగ్ బట్ 3 వేరియంట్స్, R1, R2, R3 అని. టాప్ మోడల్ తీసుకుంటే ఏంటంటే మనకి 360 డిగ్రీ కెమెరా అనేది వస్తుంది. అండ్ ఇక్కడ రియర్ సెక్షన్లో అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఈ స్పాయిలర్ ఉంది కదా, ఈ స్పాయిలర్ అనేది కొత్తది అనమాట. అండ్ దీనికి ఎగ్జాస్ట్ కూడా మీకు డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ వస్తుంది. కానీ మనకి కారు బయట నుంచి చూస్తే ఏంటంటే ఎగ్జాస్ట్ టిప్ అనేది విజిబుల్ కాదు, బట్ ఇక్కడ చూస్తున్నారు కదా మీకు డ్యూయల్ టిప్ అనేది వస్తుంది. సో ఈ కార్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే సౌండ్ ఉంటుందో ఆ సౌండ్ అనేది కొంచెం ఆ స్పోర్టియర్ సౌండ్ అనేది వస్తుంది. సో ట్యూన్ అనేది కొంచెం మారిందనమాట దీనిలో. సో ఇది టోటల్ ఓవరాల్ 360 లుక్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో నేను ఫ్రంట్ ఫీచర్స్ నుంచి చెప్తాను. సో కమింగ్ టు ద మెయిన్ ఫ్రంట్, మనకి ఏదైతే ఈ టాటా లోగో ఉంటుందో ఈ లోగో అనేది కొంచెం డిజైన్ మారింది అండ్ ఫ్రంట్ కెమెరా ఉంది. సో టోటల్ టాప్ ఎండ్లో 360 డిగ్రీ కెమెరా. సో ఫ్రంట్ మీకు సెన్సార్స్ ఏం రావు, ఓన్లీ రియర్ సెక్షన్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ కార్కి ఒక మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ 360 డిగ్రీ కెమెరా తోటి రియర్ సెక్షన్ మీకు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా ఉంటుంది. ఇంకోటి మనకి ఈ కార్కి సన్ రూఫ్ కూడా వస్తుంది. సో కొందరు సన్ రూఫ్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ కార్ చూస్ చేసుకుంటే మీకు ఆప్షన్ కూడా వస్తుంది. అండ్ తర్వాత మెయిన్గా ఇప్పుడు ఈ రేసర్ అంటే కొంచెం ఇంజన్ ఫాస్ట్ ఉంటుంది అంటున్నాం కదా. సో దీంట్లో ఉన్నది ఇన్లైన్ 3 సిలిండర్ ఇంజన్. మీకు ఒకసారి ఇంజన్ బే కూడా చూపిస్తాను. సో ఇక్కడ కనబడేది 3 సిలిండర్ ఇంజన్ ఇన్లైన్ 3. మీకు పర్ సిలిండర్కి 4 వాల్వ్స్. సో 4 3 12 వాల్వ్స్. మీకు పవర్ చూసుకుంటే 120 PS పవర్ వస్తుంది. టార్క్ ఏమో మీకు 170 Nm టార్క్ వస్తుంది. సో ఈ పెట్రోల్ కార్స్ ఏ విధంగా ఉంటాయంటే మనకి స్పీడ్ అనేది తొందరగా గ్రాప్ చేస్తుంది, కానీ మనకి ఇనిషియల్ ఏదైతే థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఆ పుల్ ఉంటుంది కదా అది కొంచెం లిటిల్ బిట్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఈ కార్కి ఈ టార్క్ బ్యాండ్ ఎట్లుందంటే మనకి ఎప్పుడైతే 1750 RPM దాటుతామో ఆ దాటిన తర్వాత మీకు ఆ ఫుల్ టార్క్ అనేది తెలుస్తుంది మనకి జస్ట్ 4000 వరకు. కానీ మీకు ఏదైతే టోటల్ టాప్ ఎండ్ ఉంటుందో టాప్ ఎండ్లో మళ్ళీ ఫ్లాట్ అవుతుంది. సో ఏదైతే మనకి మిడ్ రేంజ్ ఏదైతే మనకి పవర్ రావాలో అక్కడ ఈ రేసర్ కార్ది బ్యాండ్ అనేది బాగుంది. సో మీకు 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి కొంచెం ఇంజన్ సౌండ్ అనేది లోపలికి వినబడుతుంది. అండ్ ఇంకోటి 4 సిలిండర్ అంతా స్మూత్ అయితే ఉండదు, బట్ యా ఇట్ ఈస్ ఓకే. అండ్ యా దిస్ ఈజ్ మచ్ అబౌట్ ద ఇంజన్. ఒకసారి ఇది క్లోజ్ చేస్తాను. ఇక్కడ హెడ్ ల్యాంప్ దగ్గర చూసుకుంటే మీకు రెగ్యులర్ ఆల్ట్రోజ్లో ఇక్కడ క్రోమ్ రిఫ్లెక్టర్స్ అనేది వస్తాయి అనమాట సైడ్లో, ఇక్కడ దీని చుట్టుపక్కల కూడా. సో దీంట్లో ఏంటంటే ఇదంతా కూడా బ్లాక్ అవుట్ అయిపోయింది. సో మీకు ఇక్కడ టోటల్ ఓన్లీ ప్రొజెక్టర్స్ మాత్రమే వస్తున్నాయి. ఇది మొత్తం ఎల్లో కలర్ లైటే, మీకు వైట్ కలర్ ఎల్ఈడీస్ అలాంటివి అయితే దీంట్లో ఏం రాలేదు. కానీ మీకు డిఆర్ఎల్ మాత్రం ఓన్లీ ఎల్ఈడీలో మాత్రమే ఉంటుంది. ఇదంతా కూడా టోటల్ అంతా కూడా హాలోజన్. అండ్ ఇక్కడ ఇండికేటర్ కూడా హాలోజన్, నో ఎల్ఈడీ, నథింగ్ అనమాట. సో అలాంటిది ఏమీ మనకి దీంట్లో రాలేదు. అండ్ నో పార్కింగ్ సెన్సార్స్ ఇందాక చెప్పినట్టు. అండ్ కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్, ఇక్కడ వీల్స్ ఉన్నాయి కదా,
సో కంపెనీ నుంచి మనకి 16 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి టోటల్ బ్లాక్ కలర్లో. స్పేర్ వీల్ ఏమో మనకి 14 ఇంచ్ వీల్ అనేది వస్తుంది. సో అది 15 ఇంచ్ అని ఇచ్చుంటే బాగుండేది. దట్ ఇస్ అ స్టీల్ వీల్. అండ్ కమింగ్ టు ద గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఈ స్పాయిలర్ ఉంది కదా, ఈ స్పాయిలర్ అనేది న్యూ ఎడిషన్ ఫర్ రేసర్ ఎడిషన్, షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ రియర్ సెక్షన్ ఇదంతా కూడా టోటల్ ఈ లైట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అంతా హాలోజన్, నో ఎల్ఈడీస్, నథింగ్. అండ్ ఇక్కడ మీకు ఐ టర్బో ప్లస్ అని చెప్పేసి రాసి ఉంది. బ్లాక్డ్ అవుట్ ఆల్ట్రోస్ లెటర్స్, ఈ లోగో అనేది కొత్తది, రియర్ వైఫర్, రియర్ డిఫాగర్, అండ్ ఇది హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. అండ్ ఒకసారి మీకు ఇది కూడా ఓపెన్ చేస్తాను. వెనకాల మనం బూట్ స్పేస్ చూసుకుంటే ఇక్కడ మనకి 345 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. సో స్పేస్ అనేది బాగానే ఉంది, మనకు ఒక 4 లగేజ్ బ్యాగ్స్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏదైతే బ్యాక్ సైడ్ ఈ పార్ట్ ఉందో, ఈ ఫెండర్, ఈ బ్యాక్ బంపర్ ఇదంతా కూడా కొంచెం హైట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో లోపల మనం లగేజ్ తీసి లోపల పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ హైట్ లిఫ్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది. సో మనము లగేజ్ పెట్టేటప్పుడు కొంచెం యూస్ టు అలవాటు అయిపోతే ఏంటంటే ఈజీగా ఉంటుంది. సో ఇది మనకి రియర్ సెక్షన్ గురించి. అండ్ వెనకాల మీకు సెన్సర్స్ అనేవి వచ్చినాయి విత్ అడాప్టివ్ గైడ్లైన్స్తో పాటు కూడా ఉంది. సో అది కూడా నేను మీకు లోపల చూపిస్తాను. సో ఇది మనకి బేసిక్ కీ ఫాబ్ అనమాట. కీ ఫాబ్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లాక్ ఆన్ లాక్, మనకి ఫాలో మీ లైట్స్ అనేది ఉంది. అండ్ ఈ డోర్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ లైట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది. ఈ ఫిట్ అండ్ ఫినిష్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే ఇంకా బాగుండేది. కొంచెం ఇక్కడ ల్యాకింగ్ అనిపిస్తుంది. సో ఈ టాప్ మోడల్ తీసుకుంటే ఏంటంటే మనకి ఫ్రంట్ 2 కూడా వెంటిలేటెడ్ సీట్స్ అనేవి వస్తున్నాయి. సో డ్రైవర్ సైడ్ ఏమో మీకు హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టచ్. అండ్ ఈ వెంటిలేటెడ్ సీట్స్ నేను యాక్చువల్గా చూశాను, దీస్ ఆర్ యాక్చువల్లీ ఫంక్షనల్ అనమాట. కొన్ని కార్స్లో ఏ విధంగా ఉంటాయంటే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయంటే ఉంది అన్న మాత్రం ఉంటుంది, కానీ ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది. సో టోటల్ 3 లెవెల్స్ అనేది ఉంది దీంట్లో, 1 2 3. సో కూలింగ్ ఎఫెక్ట్. అండ్ ఇక్కడ ఈ డాష్ బోర్డ్ ఉంది కదా, ఈ డాష్ బోర్డ్ మీద ఆరెంజ్ కలర్ యాక్సెన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి సాఫ్ట్ లెదర్ అలాంటివి అయితే ఏమి ఇవ్వలేదు ఈ కార్లో. స్టిల్ అంతా కూడా టోటల్ హార్డ్ ప్లాస్టికే. సో నేను ఒకసారి కార్ అనేది మీకు ఇది ఆన్ చేస్తాను. సో ఈ టాప్ మోడల్ తీసుకుంటే ఏంటంటే సెంటర్లో కూడా మనకి ఒక ఎంఐడి స్క్రీన్ అనేది వస్తుంది. ఇది మనకి బేసిక్ R1 మోడల్ తీసుకుంటే ఏంటంటే ఈ స్క్రీన్ కాకుండా నార్మల్ ఎల్సిడి స్క్రీన్ మాత్రమే వస్తుంది. అండ్ ఇది ఉంది కదా, ఇది మనకి 10.25 ఇంచ్ టోటల్ టచ్ స్క్రీన్. సో ఇదంతా కూడా టోటల్ అప్డేటెడ్ అనమాట. ఇంతకుముందు నా పాత అల్ట్రాసోట్ కంపేర్ చేసుకుంటే ఇదంతా కూడా మారిపోయింది. అండ్ దీంట్లో హార్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. మీకు వర్డ్ 3 వర్డ్స్ కూడా ఉంది. అంటే మనం వాయిస్ కమాండ్తో పాటు మనకి ఈ సన్ రూఫ్ అవుతుందో ఈ సన్ రూఫ్ ఓపెన్ అనేది చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అనేది ఉంది. సో మనం ఈ పక్కన ఉన్న ప్యాసింజర్ ఉంటుంది కదా, ఈ ఎయిర్ బ్యాగ్ కూడా ఆఫ్ అంటే కూడా ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో దాని ఇండికేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ SOS బటన్, కాల్ బటన్, సన్ రూఫ్ బటన్. అండ్ ఇది మాన్యువల్ IRVMD, ఆటోమేటిక్ ఏమి ఇవ్వలేదు దీంట్లో. అండ్ స్టీరింగ్ వీల్ మీద చూసుకుంటే ఇదంతా కూడా మీడియా కంట్రోల్స్. ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది. క్రూజ్ కంట్రోల్ అనేది నార్మల్ క్రూజ్ కంట్రోలే, దీనికి రాడార్ కానీ కెమెరా అలాంటివి అయితే ఏం రాలేదు. అండ్ హెడ్ ల్యాంప్స్ ఏమో ఆటోమేటిక్ ఉన్నాయి, వైపర్స్ కూడా మనకి ఆటోమేటిక్ ఉన్నాయి. అండ్ సెంటర్లో ఇక్కడ RPM మీటర్, ఇదంతా కూడా నార్మల్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఆఫ్ నౌ టాటాలో ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్స్ వస్తున్నాయో దే ఆర్ రియలీ గుడ్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మొత్తం ఆరెంజ్ కలర్ ambient లైటింగ్ అనేది వచ్చింది. సేజ్ ఆల్ట్రోస్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది. అండ్ ఇది మనకి గేర్ నాబు. సో ఆల్ట్రోస్లో ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది రాదు ఈ కార్లో, ఓన్లీ మాన్యువల్ మాత్రమే ఉంది. కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్, ఎందుకంటే ఆటోమేటిక్ ఇచ్చుంటే బాగుండేది. ఆటోమేటిక్ ఉంటే మేబీ మీకు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉంటుండే కావచ్చు. అది ఇంకా ఆ లెవెల్ ఫీల్ అనేది వేరే ఉంటుంది. 12 volts అండ్ USB Type-C అవుట్లెట్. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ అనేది ఉంది. ఇక్కడ కూడా మనకి లిటిల్ బిట్ స్టోరేజ్ స్పేస్ అనేది ఉంది, చాలా తక్కువ. అండ్ ఇది మనకి సీట్ అనమాట. సో ఈ సీట్ మీద టోటల్ లెదరైట్ స్టిచ్చింగ్ అనేది ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే సీట్ మీద ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనకి ఎయిర్ వెంటిలేషన్ అనేది ఈ ప్లేస్ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ నార్మల్ ఫ్యాబ్రిక్. సో ఇదైతే ప్లాస్టిక్ పార్ట్స్ ఉన్నాయో దీని బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంటే బాగుండని అనిపించింది. ఇది మనకి గ్లవ్ బాక్స్. సో కార్ మొత్తం టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది వస్తున్నది. సో ఇక్కడ సైడ్లో ఇదంతా కూడా కర్టెన్, సీట్స్ ఇవన్నీ కూడా. ఈ కార్లో 360 వ్యూ అనేది మనకి ఈ ప్లేస్లో ఉంది. ఈ బటన్ క్లిక్ చేయగానే మనం లైవ్గా మానిటర్ అనేది చేసుకోవచ్చు. సో 3D వ్యూలో వెళ్ళిపోతే మనకి కార్ అనేది మొత్తం చూసుకోవచ్చు అనమాట, మన చుట్టుపక్కల ఏముంది ఏంటనేది. సో దీని కెమెరా క్వాలిటీ ఉంటుంది కదా, క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ నేను బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అని చెప్పాను కదా, సో ఇక్కడ ఒక కెమెరా అనేది ఉంది. అంటే ఈ పొజిషన్ క్లిక్ చేసినప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఇది మనకి క్లియర్గా అనిపిస్తుంది. అదే నేను ఇండికేటర్ వేసినప్పుడు కూడా కనిపిస్తుంది. సో ఇండికేటర్ లెఫ్ట్ వేసాను, లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. నేను అదే ఇప్పుడు రైట్ సైడ్ వేస్తాను, రైట్ సైడ్ అని కనబడుతుంది. సో ఈ క్లారిటీ అనేది చాలా బాగుంది. ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు ఇదైతే. సో సాఫ్ట్వేర్ కూడా చాలా మటుకు అప్డేట్ అయిపోయింది, లుక్స్ రియలీ గుడ్. రియర్ సెక్షన్లో మీకు సీట్స్ ఉన్నాయి కదా, ఈ సీట్స్ కూడా టోటల్ లెదరైట్ సీట్స్. మీకు ఈ పైన ఏదైతే హెడ్ రెస్ట్ ఉందో హెడ్ రెస్ట్ డిజైన్ కూడా చేంజ్ ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. సెంటర్లో మీకు ఆర్మ్ రెస్ట్ కూడా వచ్చింది. అండ్ టోటల్ సీట్ బెల్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. రియర్ వాళ్ళకి రియర్ AC కూడా ఉంది.
సో ఈ కార్లో మీరు లైక్ 4 అడల్ట్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు, వెరీ కంఫర్టబుల్. సో 4 అడల్ట్స్ ప్లస్ 1 చైల్డ్ ఈజీగా కూర్చోవచ్చు. నథింగ్ బట్ ఇది ఒక ఫ్యామిలీ కార్ లాగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఈ కార్ని. అండ్ ఇప్పుడు ద మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ కార్ది ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విన్నారు కదా, సౌండ్ అయితే వినడానికి చాలా బాగుంది. అంటే ఎప్పుడైతే ఐడియల్లో మనం కార్ సౌండ్ వింటామో మనకి ఆ స్పోర్టీ ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ మీరు ఎప్పుడైతే యాక్సిలరేషన్ పుష్ చేసినప్పుడు కూడా మనకి ఆ టర్బో సౌండ్ అనేది తెలుస్తుంది, విచ్ ఈస్ గుడ్. సో ఇప్పుడు ఈ రేసర్ది లైక్ మెయిన్గా చూసుకుంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే దీని సస్పెన్షన్ అనేది లిటిల్ బిట్ స్టిఫ్గా ఉంటుంది. అంటే రెగ్యులర్ ఆల్ట్రో చేతి ఉంటుందో దానికంటే రెగ్యులర్ ఆల్ట్రో కొంచెం సాఫ్ట్వేర్ సెట్లో ఉంటే లిటిల్ బిట్ స్టిఫ్ ఉంటుంది. అండ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది కదా, ఆ స్టీరింగ్ వీల్ కూడా మీకు ఫీడ్బ్యాక్ అనేది వే అవుతుంది అనమాట. అంటే సిటీలో ఒకవేళ స్లోగా వెళ్తున్నాం అనుకోండి లైట్గా ఉంటుంది, అదే ఒకవేళ మనం స్పీడ్ గ్రాప్ చేస్తున్న కొద్దీ స్టీరింగ్ అనేది హార్డ్ అవుతుంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్. అండ్ ఇంకొకటి నాకు మిస్సింగ్ థింగ్ అనిపించింది ఏంటంటే దీంట్లో రియర్ అనేది డిస్క్ బ్రేక్ అనేది లేదు. అదొకటి ఇచ్చుంటే బాగుంటుంది, ఎందుకంటే మీకు 120 PS పవర్ వస్తుంది. సో ఈ పవర్ని మనం యూజ్ చేసినప్పుడు థర్డ్ గేర్ అయినా ఆల్మోస్ట్ 100 వరకు స్పీడ్ వెళ్ళిపోతుంది. సో ఇమాజిన్ 6 స్పీడ్ గేర్ బాక్స్, 120 PS పవర్ అండ్ 170 Nm ఆఫ్ టార్క్, ఇంత పవర్ ఉంది కదా. ఇంత యూజ్ చేసినప్పుడు ఆ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇంకా ఇచ్చుంటే మాత్రం ఇంకా ఇంక్రీజ్ అయ్యేది. ఈ కార్ది బెస్ట్ పార్ట్ ఏంటంటే దీని స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఈ స్టెబిలిటీది నేను ఇంతకుముందు ఆల్ట్రో ఎప్పుడైతే ఫస్ట్ లాంచ్ అయిందో దాన్ని నేను ఒక ఫుల్ డ్రైవ్ రివ్యూ అనేది పెట్టాను, దాంట్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ కార్ది కూడా నేను చేస్తాను, ఎందుకంటే ఈరోజే లాంచ్ అయింది కాబట్టి ఇన్ షోరూమ్ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఈ కార్ది ఈ వీల్స్ ఉన్నాయి కదా టోటల్ అన్నీ కూడా అవుటర్ సెక్షన్లో ఉంటుంది, అంటే బాడీ ప్లేస్మెంట్లో. సో ఈ చాసీ ఎట్లా ఉంటుంది అంటే స్పీడ్కి వెళ్ళినప్పుడు మనకి స్టెబిలిటీ అనేది చాలా మంచిగా మెయింటైన్ అవుతుంది. 120, 130 స్పీడ్లో కూడా ఇన్ కేస్ మీకు ఒక కార్నర్ వస్తుంది అనుకోండి, ఆ కార్నర్ మీద కూడా మీరు లైక్ కాన్ఫిడెంట్ తోటి మీరు టర్న్ అనేది చేయొచ్చు. అంటే ఒక మంచి ఈజీగా ఒక స్మూత్ కర్వ్ అనేది తీసుకోవచ్చు. సో మీకు కాన్ఫిడెన్స్ అనేది ఈ ఆల్ట్రోస్లో ఉంటుంది. డెఫినెట్లీ అదొకసారి మీరు ట్రై చేయండి. పవర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మోరోవర్ మీకు కొంచెం ఫన్ కూడా ఫీల్ అవుతుంది. సేఫ్టీ అయితే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, ABS ఉంది, EBD ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది. ఫీచర్స్ వైజ్ ఇట్ ఈస్ లోడెడ్. బట్ ఒక డిస్క్ బ్రేక్, రియర్ డిస్క్ ఒకటి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఈ రెండు మాత్రమే మిస్సింగ్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు కాంపిటీషన్ తోటి మరి ఈ కార్ ఎట్లా మనం ఇది తీసుకోవాలా లేకుంటే దీని కాంపిటీషన్ i20 ఉంది అది తీసుకోవాలనుకుంటే ఇక్కడ టాటా అనేది ఫస్ట్ సర్వీస్ సెంటర్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేసెస్లో ఉన్నది. హుండై కూడా ఆల్మోస్ట్ ఉంది, బట్ ఇక్కడ సర్వీస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దీని కాస్ట్ అనేది వేరే కాంపిటీటర్ కంటే కొంచెం తక్కువ ఉంది. సో అక్కడ మనం ఈ కార్ చూస్ చేసుకోవడానికి బెటర్ స్కోప్ అనేది ఉంది. టాటా యూ ఆల్రెడీ నో టెక్నాలజీ వైజ్ ఇట్ ఈస్ లోడెడ్. ఇప్పుడు న్యూగా అయితే మనకి సెంటర్లో స్క్రీన్ ఉందో ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి దాంట్లో. అండ్ 360 కెమెరా ఉంది విచ్ ఇస్ గుడ్, సన్ రూఫ్ ఉంది విచ్ ఇస్ గుడ్, అండ్ మోర్ ఓవర్ ద డిజైన్ అండ్ ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ కార్ యాజ్ వెల్. సేఫ్టీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్. సో సేఫ్టీ పరంగా బెస్ట్ ఉంది కాబట్టి ఇది మనం కన్సిడర్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. కానీ రియల్ టైం డ్రైవ్ ఎట్లుంది అనేది ఒకసారి నేను డ్రైవ్ చేసినప్పుడు ఈ కార్ గురించి లైవ్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాను. సో అది కూడా మీరు చూడొచ్చు. సో కొన్ని డేస్ లైక్ ఈ రోజు లాంచ్ అయింది కాబట్టి ఒకసారి నాకు వెహికల్ రాగానే దాన్ని కూడా డ్రైవ్ రివ్యూ అనేది ఇస్తాను. సో యా ఓవరాల్ దిస్ ఈజ్ ఇట్. అండ్ ప్రైసింగ్ విషయం చూసుకుంటే ఈ కార్ ప్రైస్ మీకు 9.5 lakhs నుంచి 10.9 lakhs వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. సో ఇది మీకు ఆన్ రోడ్ చూసుకుంటే ఇలా 12 lakhs to 14 lakhs మధ్యలో దీని ప్రైజింగ్ అని ఉంటుంది. లైక్ 3 మోడల్స్ R1, R2, R3. మీరు బేస్ వేరియంట్ తీసుకుంటేనే మీకు మోర్ ఎనఫ్ అయిపోతుంది. ఎందుకంటే బేస్లోనే మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వస్తున్నాయి ఎక్సెప్ట్ మీకు ఆ సన్ రూఫ్ కానీ లేకుంటే 360 కెమెరా కానీ. రెస్ట్ ఆఫ్ ద థింగ్ అన్నీ కూడా మీకు బేస్లోనే వస్తుంది. సెంటర్లో ఒక స్క్రీన్ అనేది చేంజ్ అవుతుంది స్పీడోమీటర్ దగ్గరది, బట్ దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. పెద్ద చేంజ్ ఏమి అనిపించదు, అంటే మీకు ఈ ఫీచర్ లేదు అనే ఫీలింగ్ అయితే రాదు. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో బెటర్ టు గో విత్ ద బేస్ వేరియంట్ R1 నా ప్రిఫరెన్స్ ప్రకారం అయితే. సో ఓవరాల్ దిస్ ఈజ్ ఇట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ అగైన్. బాయ్.